brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మధ్యాహ్నం అమరావతికి మోదీ 1,00,000 కోట్ల పనులకు శ్రీకారం. భారీ ఏర్పాట్లు చేసిన చంద్రబాబు సర్కార్. మోదీ పర్యటనతో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు. ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు అమలు. వివిధ ప్రాంతాల మీదుగా వాహనాల మళ్లింపు. నేడు ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి. సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొననున్న సీఎం. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ. నేడు అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష. టీజీఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ. డిమాండ్లు పరిష్కరించాలంటున్న ఆర్టీసీ జేఏసీ. గ్రూప్ 1 పిటిషన్లపై నేడు తుది విచారణ. ఇప్పటికే పూర్తయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్. తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ. లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి కేసిరెడ్డి. నేటి నుంచి వారం పాటు విచారణ. కేసిరెడ్డి పిఏను అరెస్ట్ చేసిన సిట్. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా. బీ ద బాస్. సింహాచలం ప్రమాదంపై కమిటీ విచారణ. అప్పటికప్పుడు గోడ కట్టాలని అధికారుల ఒత్తిడి. 4 రోజుల్లోనే నిర్మించారన్న కాంట్రాక్టర్. సింహాచలం ఘటనకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ప్రచార పిచ్చి వల్లే ప్రమాదం జరిగిందన్న బొత్స. కాంట్రాక్టర్ ను ఒత్తిడి చేసిందెవరో తేలాలన్న నేత. కుప్పంలో అడ్డదారిలో గెలిచారు. విశాఖలో సీఎం బినామీలకు భూములిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న జగన్. ఏపీ ధాన్యం లారీలకి తెలంగాణ పోలీసుల చెక్. తంగెడ దగ్గర భారీగా నిలిచిపోయిన వాహనాలు. బ్రిడ్జ్ పై ఆందోళనకు దిగిన లారీ డ్రైవర్లు. కర్రెగుట్టల్లో 12వ రోజు ఆపరేషన్ కగార్. మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు. మరికొన్ని బంకర్ల స్వాధీనం కోసం బలగాల యత్నం. నక్సలైట్ల అంతంపై ఫోకస్ పెడుతున్నారు. ఈ శ్రద్ధ ఉగ్రవాదులపై పెడితే బాగుండేది. పహల్గాం ఘటన జరుగుండేది కాదన్న నారాయణ. తెలంగాణలో ఏసీబీ దూకుడు. 30 రోజుల్లో 21 కేసులు నమోదు. 20 మంది ఉద్యోగులు అరెస్ట్, రిమాండ్. శంషాబాద్ లో భారీగా బంగారం సీజ్. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి స్వాధీనం. దీని విలువ 3,35,00,000 ఉంటుందని అంచనా. కడప జిల్లా వేంపల్లి మండలంలో గాలివాన. పలు గ్రామాల్లో దెబ్బతిన్న అరటి పంట. ప్రభుత్వం ఆదుకోవాలంటోన్న రైతులు. తెలంగాణలోని 25 జిల్లాలకు వర్ష సూచన. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. 11 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలకు ఛాన్స్. కాసేపట్లో శ్రీ రామానుజ జయంతి ఉత్సవాలు. ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో నిర్వహణ. సాయంత్రం హాజరు కానున్న గవర్నర్. ఈ సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. హాజరు కానున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు. కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై చర్చించే 5 నగరాల్లో హై అలర్ట్. వారానికి పైగా పాక్ చర్యలో బీఎస్ఎఫ్ జవాన్. సాహు విడుదలపై చర్చలను దాటవేస్తున్న పాక్. జవాన్ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపు. రాజస్థాన్ పై ముంబై ఘన విజయం. 100 పరుగుల తేడాతో గెలుపు. ప్లే ఆఫ్ రేస్ నుంచి రాజస్థాన్ అవుట్.